ఎంతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ చరణం బి. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనూ కదల్చబడడు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రకారముగా చేయవాడు ఎన్నటికీ కదల్చబడడు అనే విషయాన్ని ఈ 15వ కీర్తన ప్రకారం జీవించిన వాడు దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. అతనికి ఎప్పుడూ ఈ ఆహ్వానం ఉంటుంది దేవుని మందిరం విషయంలో. ఈ ప్రకారముగా జీవించేవాడు యుగ యుగముల వరకు కదల్చబడ్డాడు. ఈ లోకంలోనూ కదల్చబడ్డు, పరలోకంలో నిత్యం దేవుని అతిథిగానే దేవుని సాన్నిధ్యంలో ఉంటాడు. దావీదు అంటాడు కదా, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదని అంటాడు. అయితే ఇటువంటి మనిషిని మనం ఎక్కడైనా చూడగలమా? దేవుని గుడారంలో అతిథిగా ఉండదగ్గ లక్షణాలు ఉన్న వ్యక్తి మనకు ఎక్కడ దొరుకుతాడు? ఆ వ్యక్తిని చూడాలంటే మనం క్రొత్త నిబంధన వరకు వెళ్ళవలసిందే. యథార్థమైన ప్రవర్తన, నీతి క్రియలు చేస్తూ అంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా దేవునికి అంగీకారంగా ఉండి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడి మర్యాదగా, నమ్మకంగా, విధేయత కలిగి సన్మార్గాన్ని అనుసరించి నీతి మార్గాల్లో నడిచిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొండ మీద ప్రసంగం చేశాడు. అందరి కళ్ళ ముందు దేవుని దృష్టి యందు తాను బోధించిన దాన్ని ఆచరించి చూపించాడు. తర్వాత తన నీతిని నీకు నాకు ఇచ్చాడు. ఆయన నీతి మన నీతి అయిపోయింది గనుక ఇప్పుడు మనం కొన్నిసార్లు తొట్టిల్లినప్పటికీ పశ్చాత్తాపంతో దిద్దుకొని ఆయన బిడ్డలుగా, ఆయన బల్లను సమీపించే వారిగా మార్చబడ్డాం. అందుకే పౌలు అంటున్నది ఏమిటంటే, ప్రతివాడు తాను పరీక్షించుకోవాలి అంటాడు. కాబట్టి మనం పరీక్షించుకొని, దిద్దుకొని, సరి చేసుకొని ఆ బల యొద్ద మనం సమీపించి నీతిమంతులుగా మార్చబడి నీతికి దాసులుగా, నీతికి వారసులుగా, ప్రభు బిడ్డలుగా, ప్రభుకు ఘనత తెచ్చే బిడ్డలుగా జీవించి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి అలా జీవించి నిండైన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందామా? ప్రభుకు ఇష్టలుగా బ్రతికి ప్రభు కొరకు సాక్షులుగా వాడబడదామా? మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరణాత షాలోమ్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.